హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఎంతో టేస్టీగా, ఎంతో డిఫరెంట్ స్టైల్‌లో పచ్చిమిర్చి మసాలా గుత్తి దొండకాయ ఫ్రై చేశానండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా వచ్చింది. రసంలోకైనా, సాంబార్‌లోకైనా, పప్పులోకైనా అదిరిపోద్దండి టేస్టు. ఒక్కసారి నేను చెప్పిన స్టైల్‌లో ట్రై చేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కావాల్సిన ఐటెమ్స్ లేతగా ఉండాలండి దొండకాయలు. ఎంత లేతగా ఉంటే కూర అంత బాగుంటుంది. నేనైతే హాఫ్ కిలో దొండకాయలని తీసుకున్నాను. మొత్తం దొండకాయల్ని నీట్‌గా కడిగేసుకున్నాను. ఇప్పుడైతే కట్ చేసుకోవాలండి. దొండకాయలు లేతగా ఉంటే కూర అయితే చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. చూడండి ఎంత తెగుతున్నాయో దొండకాయలు. ముద్రగా ఉన్న దొండకాయలు తీసుకుంటే టేస్ట్ ఉండదండి కర్రీ. అలా కట్ చేసుకోవాలన్నమాట. మధ్యలోకి గుత్తి దొండకాయల్లా కట్ చేసేసుకోండి మొత్తం దొండకాయల్ని. పచ్చిమిర్చి మసాలా కోసమైతే పచ్చిమిర్చిలైతే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి. ఉల్లిపాయలు ఒక 7, 8 ఉంటే సరిపోతుంది. అల్లం కూడా ఒక 3, 4 ఇంచీలు ఉంచుకోవాలండి. చూడండి అల్లం ఎంత తీసుకున్నానో అంత అల్లం తీసుకుంటే సరిపోతుంది. ఒక మీడియం సైజ్ ఎల్లుల్లిపాయని రేకలుగా తీసుకొని ఉంచుకున్నాను. మొత్తం పచ్చిమిర్చిని, ఉల్లిపాయని, అల్లంని సన్నగా కట్ చేసేసుకోవాలి. స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నానండి. హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఒక 4, 5 టీ స్పూన్లు పల్లీలను తీసుకొని వేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పల్లీలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పల్లీలైతే వేగిపోయినాయి. ఇప్పుడు సైడ్‌కి తీసుకొని మొత్తం పల్లీలని చల్లార్చేసుకోండి. ఇదిగో అయితే మనం వేయించుకున్న పల్లీలని రోట్లో వేసుకొని దంచుకుందాం. మొత్తం అంతా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. పల్లీల్ని కచ్చా పచ్చాగా దంచుకోవడం వల్ల కర్రీలో వేసుకుంటే మనం తినేటప్పుడు నోటికి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి మొత్తం కచ్చా పచ్చాగా దంచుకున్నాను. ఇప్పుడు రోట్లో నుంచి బయటికి తీసేసుకుందాం. ముందుగా అయితే మనం ఇందాక చూపించిన ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను. వేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయల్ని కచ్చా పచ్చాగా దంచుకుందాము. చూడండి ఆనియన్ ఎంత కచ్చా పచ్చాగా దంచుకున్నానో అలాగే ఉండాలండి ఆనియన్. ముందుగా మీకు చూపించిన పచ్చిమిర్చిని వేసుకుందాము. ముందుగా మీకు చూపించిన అల్లంను కూడా వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలను కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం వేసుకున్న వెల్లుల్లిపాయ, అల్లము, పచ్చిమిర్చి కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మొత్తం నలగడానికి కాస్త టైం పడుతుంది. చూడండి మొత్తం అంతా కచ్చా పచ్చాగా ఉంది. ఇలాగే దంచుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్లు ధనియాలు వేసుకుందాం. 1 టీ స్పూన్లు జీలకర్రను వేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న జీలకర్ర, ధనియాలు కూడా మొత్తం ఐటమ్స్‌తో పాటు కచ్చా పచ్చాగా దంచుకోవాలి. చూడండి మొత్తం అంతా కచ్చా పచ్చాగా దంచుకున్నాను. ఇప్పుడైతే సైడ్‌కి తీసేసుకుందాము. ముందుగా అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు దొండకాయలు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ సరిపోయేటట్టుగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత ముందుగా మనం కట్ చేసుకొని ఉంచుకున్న దొండకాయలను వేసుకుందాము. కొంచెం కొంచెం దొండకాయలను వేసుకొని డీప్ ఫ్రై చేసి సైడ్‌కి తీసుకోవాలి. మూత పెట్టుకొని దొండకాయల్ని డీప్ ఫ్రై చేసుకుందాం. చూద్దాం. కలుపుకుందాం. దొండకాయలైతే కాస్త ఏగినాయి. ఇప్పుడు ఎన్ని దొండకాయలు వేసుకున్నామో అన్ని దొండకాయలు సరిపోయేటట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మనం వేయించుకున్నప్పుడు ఆ దొండకాయలకు కూడా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. మనం కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మళ్ళీ దొండకాయల్ని మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలి. దొండకాయలైతే చాలా వరకు మగ్గినాయి. ఇంకా కాస్త మగ్గాలి. మనం దంచుకున్న పచ్చిమిర్చి మసాలాలో మళ్ళీ మగ్గించాలి కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు సైడ్‌కి తీసుకోవాలి. ఆయిల్ అంతా రాకుండా మనం పక్కకు అలా వార్చుకుంటూ దొండకాయలనైతే సైడ్‌కి తీసేసుకుందాం. ఉన్న దొండకాయలను కూడా అలాగే ఏపుకొని మధ్యలో కలుపుకుంటూ సాల్ట్ వేసుకొని మొత్తం దొండకాయలు మగ్గించేసుకొని సైడ్‌కైతే తీసేసుకోవాలి. దొండకాయలు మొత్తం మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనం ఒక టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకుందాం. టీ స్పూను పచ్చిశనగపప్పుని వేసుకుందాం. పావు టీ స్పూను పసుపు అయితే వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం ఐటెమ్స్‌ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మినపప్పు, శనగపప్పు బాగా ఏగింది. ముందుగా దంచుకున్న పచ్చిమిర్చి మసాలాని ఇప్పుడు వేసుకుందాం. కలుపుకోండి. మనం వేసుకున్న పచ్చిమిర్చి మసాలా తాలింపులో బాగా వేయించుకోవాలండి. ఆల్రెడీ దొండకాయల్లో మనం కొంచెం కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకున్నాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మసాలాలో కూడా ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. చూద్దామండి. ఈ పచ్చిమిర్చి మసాలా బాగా ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవాలండి. ఇప్పుడు బాగా మగ్గింది పచ్చిమిర్చి మసాలా మొత్తం. ఇప్పుడు మనం ముందుగా మగ్గించుకున్న దొండకాయలను వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. మనం ముందుగా వేసుకొని వేయించుకున్న పచ్చిమిర్చి మసాలా మొత్తం దొండకాయలకి బాగా పట్టించాలండి. పట్టించి మంటని మీడియం నుంచి సిమ్‌లోకి మార్చుకుంటూ సాఫ్ట్‌గా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మొత్తం సాఫ్ట్‌గా మగ్గించుకోండి. చూద్దాం. చూడండి ఒకసారి మొత్తం పచ్చిమిర్చి మసాలా మొత్తం దొండకాయలకి బాగా పట్టేసి బాగా సాఫ్ట్‌గా మగ్గిపోయింది. ఇప్పుడు మనం దంచుకున్న పల్లి పొడిని వేసుకుందాము. కలుపుకోండి. పల్లి పొడి మొత్తం దొండకాయలకి బాగా పట్టేటట్లుగా కలుపుకొని
మళ్ళీ కూడా మూత పెట్టుకొని సాఫ్ట్‌గా మగ్గించుకోవాలండి. ఈ పల్లి కారం అంతా దొండకాయలకు పట్టి, మనం తింటున్నప్పుడు టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూద్దామండి. పల్లి పొడిని వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి. నేనైతే బాగా మగ్గించుకున్నాను. చాలా బాగా మగ్గింది. కొంచెం కరివేపాకుని వేసుకుందాము. ఫైనల్‌గా అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకొని ఇంకో 2, 3 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి మసాలా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటది. ఈ స్టైల్‌లో ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం తినడానికి కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది. రసంలోకైనా, సాంబార్‌లోకైనా. ఆ ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ.